హాయ్, దిస్ ఈజ్ వెంకీ మామ. పడ్డు పాప. డే 6కి స్వాగతం అండి. మొత్తానికి మన వేలాంగిణి ట్రిప్ కంప్లీట్ అయింది. ఫైనల్ డేకి వచ్చేసాం. ఇంక ఈరోజు మనం బయలుదేరబోతున్నాం. మళ్ళీ మన ఊరికి మనం వెళ్ళబోతున్నాం అన్నమాట. ఇంక వేలాంగిణి నుంచి ఇంక స్టార్ట్ అయ్యాము. చిన్నగా బయలుదేరి ఇక్కడ నుంచి పూండి మాత టెంపుల్కి వెళ్తాం వయా తంజావూరు మీదుగా. ఇప్పుడు ప్రజెంట్ నాగపట్నం దగ్గర ఉన్నామండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనం. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఈ రూట్లో డైరెక్ట్ తంజావూరు వెళ్తాం. తంజావూరు తర్వాత పూండి వెళ్తాం అన్నమాట. పూండి మాత టెంపుల్ అంటారండి. ఆ పూండి మాత టెంపుల్కే ఇప్పుడు మనం వెళ్ళేది. ఇదంతా నాగపట్నం నుంచి తంజావూరు వెళ్ళే రోడ్డు. ఈ నాగపట్నం నుంచి తంజావూరు వెళ్ళే రోడ్డు జర్నీ కూడా బాగుంటుందండి. పచ్చని చెట్ల మధ్య ప్రకృతిలో ప్రయాణం చాలా సూపర్గా ఉంటుంది కదా, అలాగే ఉంటుంది ఈ రోడ్డు అంతా కూడా. చుట్టుపక్కల చెట్లు. ఈ రోడ్లో జర్నీ చేస్తుంటే చాలా సరదాగా ఉంటుంది, బాగా టైంపాస్ అవుతుంది. రోడ్డు అంతా ఎక్కడ చూసినా సరే పచ్చని వాతావరణమే కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎండిపోయిన చెట్లు కనిపించవు. అదేనండి పూండి మాత చర్చ్కి ఎంట్రన్స్ గేటు. ఆ గేట్లోంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళంగానే ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది. ఇంకా కార్ పార్కింగ్లో పెట్టేసేసుకొని ఇంకా మనం చర్చి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఈ చర్చి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ కూడా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. అయితే పగలైతే మనకు అన్నీ క్లియర్గా కనిపించాయి. నైట్ అవటం వల్ల అంతగా కనిపించట్లేదు. ఇదిగోండి, ఇదే అండి పూండి మాత చర్చి లోపల. ఇంకా ప్రేయర్ చేసుకొని క్యాంటీన్లోకి వచ్చాము. ఇంకొకసారి భోజనం చేసుకొని బయలుదేరితే మళ్ళీ మనం ఆంధ్రాలో ఎంటర్ అయ్యేదాకా ఎక్కడ ఆపే పని ఉండదు. నైట్ జర్నీ ఉంటుంది కదా కంప్లీట్గా అని చెప్పి అక్కడే చర్చి క్యాంటీన్లోకి వచ్చేసి మంచిగా భోజనం చేసుకొని ఇంక అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. ఇంకా కంప్లీట్ మొత్తం నైట్ జర్నీ చేయాలని డిసైడ్ అయ్యాము. అందుకని నైట్ జర్నీ చేస్తున్నాం. మొత్తానికి చెన్నై ఎంటర్ అయ్యాం. చెన్నై ఊళ్ళోకి వెళ్ళకుండా అవుటర్లో నుంచి ఆంధ్ర రోడ్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వెళ్తున్నాము. అది కూడా కనిపించే ఆర్చ్ వచ్చేసి చెన్నై జూ పార్క్ అండి. చెన్నై ఎంటర్ అయ్యేసరికి 3:30 అవుతుందండి. మాకు ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది. ఇంకా అక్కడ నుంచి అవుటర్ ఎక్కాము. మొత్తానికి ఈ విధంగా మన వేలాంగిణి ట్రిప్ విత్ ఫ్యామిలీ కంప్లీట్ అయిందండి. ఇంతటితో మన వీడియోస్ కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ మళ్ళీ ట్రిప్ వెళ్ళినప్పుడు తప్పకుండా వీడియోస్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.